నా పేరు ముగుల కుమార్, షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ చైర్మన్, అంతేకాకుండా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన బ్రదర్ సుందర్రాజ్ యాదవ్ గారు 27వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తున్నందుకు అన్నగారికి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న ఒక పొలిటీషియనే కాకుండా ఒక లీడర్లో ఉన్న లక్షణాలు అన్న దగ్గర చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్సీ కౌన్సిల్లో తన గళాన్ని విప్పేందుకు, ఎందుకంటే గత 3 పర్యాయాలు ఏవైతే ఎమ్మెల్సీ సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి ఆ విధంగానే పేరుకుపోయి ఉన్నాయి. అందులో భాగంగా ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లందరూ అన్నగారు ఏ విధంగా మాకు మా సమస్యలను తీర్చుతాడని ఒక భావన కలిగి ఉంది. ఈ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. ఈ టీచర్స్ ఎమ్మెల్సీగా నమోదు చేసుకున్నారు. వీరిలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలు 90% ఉన్న ఓట్లుగా నమోదైనాయి. వీరిలో దాదాపుగా 26,000 ఓట్లలో 24,000 ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు మాత్రమే ఉన్నాయి. కేవలం 5% ఓట్స్ మాత్రమే అగ్రవర్ణాలే ఉన్నాయి. 5% ఓట్లు అంటే కేవలం 2,000 ఓట్లు మాత్రమే అగ్రవర్ణాల ఓట్లు ఉంటే 26,000లో 24,000 ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లే ఉన్నాయని ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి ఇకనైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు బహుజనులంతా మమేకమై ఏకమై ఐక్యమత్యంగా మరి ఈ పోటీలో ఉన్న బీసీ అభ్యర్థులకు వైపు పయనిస్తే ఖచ్చితంగా గెలుపు సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి 24,000 ఓట్లు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా పోరాడి ఖచ్చితంగా మీరందరూ కూడా బీసీ అభ్యర్థి తెలంగాణ వాది విద్యాసంస్థలు 30 సంవత్సరాల విద్యాసంస్థల అనుభవం ఉన్నట్టు సుందర్రాజు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ సంఘాలు, కుల సంఘాలు, బీసీ ఇంటలెక్చువల్ అందరి తరఫున కూడా మేము ఇక్కడ ఉన్న ఓటర్స్ని వేడుకుంటాం జరుగుతుంది. ఈరోజు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాలేదంటే బీసీల అనైక్యత కారణంగానే ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఇప్పుడు బీసీలో చైతన్యం రావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు కూడా 2025 సంవత్సరంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని నిదానం తీసుకొస్తున్నాయంటే ఈ వస్తున్న మార్పుకు అనుకూలంగా, ఈ మార్పుకు ఏంటంటే బీసీలో ఐక్యత రావడం బట్టే ఈరోజు అన్ని పార్టీలు కూడా బీజేపీ కూడా రాబోయే రోజుల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ కూడా మొన్ననే పీసీసీ చీఫ్ అయిన మహేష్ కుమార్ గారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా అభ్యర్థి బీసీ అభ్యర్థి ఉండడని చెప్పి ప్రకటించడం బట్టి చూస్తే బీసీలలో చాలా చైతన్యం వచ్చింది, బీసీలో మార్పు వచ్చింది. కాబట్టి మనం కూడా ఈ ఎన్నికల్లో రెఫరెండం తీసుకోవాలి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీల వాదాన్ని వినిపించాలి. బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటే మాత్రం ఖచ్చితంగా 2025లో ఖచ్చితంగా బీసీ రాష్ట్రానికి సీఎం అవుతాడు. దీన్ని మనం అనుకూలంగా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఓటర్లు మేము సవివరంగా వేడుకుంటున్నాం.